Hi friends, welcome to Market News. I do not make any recommendations. This is only education channel, friends. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మార్కెట్ బబుల్ గురించి తెలుసుకుందాం. A market bubble is a period when the price of an asset or security is much higher than its actual value. మార్కెట్ బబుల్ అంటే ఇది ఒక పీరియడ్, ఇది ఒక టైం. ఇది వెన్ ద ప్రైస్ ఆఫ్ అన్ స్టాక్ ఈజ్ మచ్ హైయర్ దాన్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ. అంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ యాక్చువల్ వాల్యూ కంటే పెరిగిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోతే ఒక జనరల్గా ఉండే ప్రైస్ కంటే ఎక్కువగా హైగా పెరిగిపోతుంది. ఓకే, అప్పుడు మార్కెట్ బబుల్ జరగవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ బై స్పెక్యులేషన్ అండ్ డిమాండ్. ఇది మార్కెట్ బబుల్ ఎట్లా జరుగుతుందంటే హైయెస్ట్ డిమాండ్ ఉందనుకొని స్పెక్యులేషన్లో పబ్లిక్ హై రేట్లో కొనేస్తారు స్టాక్స్ను. ఓకే, రాదర్ దాన్ ద అసెట్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ. అసెట్ అంటే స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే స్టాక్ ట్రూ వాల్యూ, రియల్ వాల్యూ. స్టాక్ రియల్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ పెట్టి కొనేస్తారు స్టాక్ను. అప్పుడు ఎందుకు కొంటారు అంటే స్పెక్యులేషన్, ఇంకా పెరగొచ్చని కొనేస్తారు ఎక్కువ ప్రైస్లో. అప్పుడు డిమాండ్ ఉందనుకుంటారు. డిమాండ్ ఉందనుకొని ఎక్కువ ఫ్యూచర్లో స్పెక్యులేషన్ చేస్తారు. స్పెక్యులేట్ చేసి బై చేసేస్తారు హై ప్రైస్లో. అప్పుడు మార్కెట్ బబుల్ రావచ్చు. ఓకే, అంటే మార్కెట్ పడిపోవచ్చు. మార్కెట్ బబుల్ అంటే మార్కెట్ ఒకేసారి పడిపోవచ్చు సడన్గా. ఓకే, హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే స్పెక్యులేటివ్ డిమాండ్. ఇన్వెస్టర్స్ ఆర్ డ్రైవెన్ టు బై అన్ అసెట్ బేస్డ్ ఆన్ ద బిలీఫ్ దట్ ఇట్స్ వాల్యూ విల్ ఇంక్రీజ్. ఇన్వెస్టర్స్ బిలీవ్ చేస్తారు. ఎట్లా బిలీవ్ చేస్తారంటే స్టాక్ ప్రైస్ ఇంకా పెరగచ్చు, ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు ఎక్కువ అని వాళ్ళు బిలీవ్ చేసి స్పెక్యులేటివ్ మెథడ్లో వాళ్ళు కొనేస్తారు. స్పెక్యులేషన్లో అంటే ఊహించుకుంటారు అది పెరగచ్చని, తెలియకుండా ఇంకా పెరగచ్చేమో, పెరుగుతుందని ఇంకా హై లెవెల్లో కొనేస్తారు హై రేట్లో. రేర్ దాన్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ, దాని రియల్ వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేస్తారు స్పెక్యులేటివ్ డిమాండ్ ఉందని. ఓకే, అప్పుడు మార్కెట్ బబుల్ రావచ్చు. ఆప్టిమిస్టిక్ ప్రొజెక్షన్స్. ఇన్వెస్టర్స్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్. ఆ స్టాక్ యొక్క గ్రోత్ సస్టైనబుల్గా ఉంటుందనుకొని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు ఇన్వెస్టర్స్. అంటే ఊహించుకుంటారు ఈ స్టాక్ గ్రోత్ సస్టైనబుల్గా ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది కన్సిస్టెంట్గా అని కొనేస్తారు. ఓకే, అప్పుడు ఆ ప్రైస్ పెరిగిపోతుంది స్టాక్స్ ప్రైస్. అప్పుడు మార్కెట్ బబుల్ రావచ్చు. ఓకే, చేంజ్డ్ ఇన్వెస్టర్ సైకాలజీ. ఇన్వెస్టర్స్ మే బికమ్ మోర్ రిస్క్ టాలరెంట్ ఆర్ బిలీవ్ దట్ ఇంట్రిన్సిక్ వాల్యుయేషన్ ఈజ్ నో లాంగర్ ఇంపార్టెంట్. వీళ్ళు ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే రిస్క్ టాలరెంట్గా ఉంటారు. ఎక్కువ వాళ్ళు రిస్క్ అనేది పట్టించుకోకుండా, రిస్క్ గురించి పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేసేస్తారు. ఏమనుకుంటారంటే వాళ్ళు ఇంట్రిన్సిక్ వాల్యుయేషన్ అంటే రియల్ వాల్యుయేషన్ అంటే ట్రూ వాల్యూ, ఆ కంపెనీ స్టాక్ ట్రూ వాల్యూ ఈజ్ నో లాంగర్ ఇంపార్టెంట్ అనుకుంటారు. అంటే స్టాక్ యొక్క రియల్ ప్రైస్, ట్రూ వాల్యూ, స్టాక్ యొక్క ట్రూ ప్రైస్ దాన్ని లెక్క చేయకుండా కొనేస్తారు హై ప్రైస్లో. అంటే ఇన్వెస్టర్స్ రిస్క్ను లెక్క చేయకుండా రియల్ వాల్యూను పక్కన పెట్టి హై వాల్యూలో కొనేస్తారు. ఇంకొక కారణం వచ్చి ఎక్సెస్ లిక్విడిటీ. అంటే మార్కెట్లో ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది, అందరి దగ్గర డబ్బు ఉండేటప్పటికి వాళ్ళు రియల్
ప్రైస్ నువ్వు పక్కన పెట్టి ఎక్కువ పెట్టి కొనేస్తారు మార్కెట్లో. ఓకే, టూ మచ్ మనీ ఉంటుంది మార్కెట్లో పబ్లిక్ దగ్గర. వాళ్ళు అదే కారణం అవుతుంది ఎక్కువ ప్రైస్లో కొనేసేదానికి. ఓకే, డబ్బు ఎక్కువ ఉంటే లిక్విడిటీ, ఎక్సెస్ లిక్విడిటీ. వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ బర్స్ట్స్ అంటే మార్కెట్ పగులుతో ఏమవుతుంది అంటే అంటే ప్రైసెస్ క్రాష్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ హై రేట్లో కొని స్టాక్స్ అన్నీ పెరిగిపోయిన తర్వాత స్పెక్యులేటివ్ మెథడ్లో ఒకసారి ఏదన్నా క్రాష్ జరిగితే ఏదన్నా భయంతో ప్యానిక్ సెల్లింగ్ జరిగింది అనుకోండి, భయపడి మార్కెట్స్ బ్యాడ్ న్యూస్ వచ్చి వెన్ ద బబుల్ బర్స్ ప్రైసెస్ ఫాల్ డ్రమాటికల్లీ, ప్రైసెస్ ఒక్కసారిగా పడిపోతాయి, కాజింగ్ ఇన్వెస్టర్స్ టు లూజ్ మనీ. వెంటనే హై ప్రైస్లో కొనేటి 20%, 30%కి వచ్చేస్తాయి, 80% అట్లా పడిపోతాయి స్టాక్స్. అప్పుడు ఇన్వెస్టర్ లూజ్ అవుతాడు, మనీ పోగొట్టుకుంటాడు ఇన్వెస్టర్. సడన్గా ప్యానిక్ సెల్లింగ్ జరగవచ్చు. అంటే ఇన్వెస్టర్స్ సెల్ దేర్ అసెట్స్ ఇన్ ఏ ప్యానిక్ విచ్ కెన్ లెడ్ టు ఏ స్టాక్ మార్కెట్ క్రాష్. హై ప్రైస్లో కొన్న స్టాక్స్ ఒకసారిగా సెల్ చేస్తే చాలామంది ప్యానిక్ సెల్లింగ్లో భయపడి ఇంకా ఎక్కువ ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుంది. భయపడి తగ్గిపోతూ ఉంటే స్టాక్స్ ఇంకా భయపడి ఇంకా తగ్గుతాయని ఇంకా కొనేస్తారు, ఇంకా అమ్మేస్తారు. ఎక్కువగా పడిపోతాయి స్టాక్స్ అన్నీ. స్టాక్ మార్కెట్ క్రాష్ అంటారు దాన్నే. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ మార్కెట్ బబుల్స్ వచ్చి .com బబుల్, ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ ఇన్ ద లేట్ 1990s. 1990లో వచ్చింది .com బబుల్ అని. అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అని ర్యాపిడ్ గ్రోత్గా జరుగుతాయని ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ బాగా గ్రో అవుతాయని అవి హై లెవెల్లో కొనేసిండ్రు పబ్లిక్. అప్పుడు .com బబుల్ అని వచ్చింది. అప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఓకే, తులిప్ మానియా, ద ప్రైస్ ఆఫ్ తులిప్ బల్బ్స్ ఇంక్రీజ్ టు అన్సస్టైనబుల్ లెవెల్స్ అండ్ దెన్ క్రాష్డ్. తులిప్ బల్బ్స్ హై లెవెల్లో ఇంక్రీజ్ అయిపోయినాయి. ఓకే, దాని ప్రైస్ వెంటనే క్రాష్ అయిపోయింది. ఓకే, ద 2000s US హౌసింగ్ బబుల్, ద ప్రైస్ ఆఫ్ హౌసింగ్ ఇంక్రీజ్డ్ టు అన్సస్టైనబుల్ లెవెల్స్ అండ్ దెన్ క్రాష్డ్. హౌసింగ్ ప్రైస్ పెరిగిపోయింది అన్సస్టైనబుల్ లెవెల్స్కు, పెరిగిపోయి ఇంకా వెంటనే క్రాష్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ మార్కెట్ బబుల్ అంటే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.